అక్కడ దాకా వెళ్తుందా వ్యవహారం? అతన్ని కూడా ప్రాసిక్యూట్ అయినా కనీసం చేసే పరిస్థితి ఉంటుందా? ఇతని దాకా అయితే క్లియర్ అండి. సునీల్ కుమార్ వరకు సునీల్ కుమార్కి నాకే బుద్ధి పుట్టి చేశానంటాడా, నాకు జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశానంటాడా అనేది మీ ఇద్దరికి ఏం పంచాయతీలు లేవు కదా, ఉన్నాయా సునీల్ కుమార్? ఏమీ లేవు. సో అంచేత ఏమో, బట్ అతను చెప్పాలి కదా. ఇతను ఆర్థిక అరాచకానికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా అంతా ఇతని మీద వేసుకుంటాడో మనకు తెలియదు. ఇప్పుడు అతను అప్పట్లో మీరు చెప్పారు కదా, ఎవరికో మీ మీద కూర్చున్నట్లు ఎట్లా పెట్టి సెల్ఫీయా ఫోన్ వీడియో చేసి చూపించాడని. కాదు వీడియో చూపెట్టింది వేరే అతను పిక్చర్ ఇచ్చేసాడు. ఈ ఒక బండోడు నా చెస్ట్ మీద కూర్చుని ఓపెన్ చేయమన్నాడు. కూర్చుని వెంటనే మంచం కూడా ఇరిగిపోయినాయి ఆ బరువుకి. దెబ్బలు కదా వేళ కాళ్ళు. ఇంకా ఆ చిత్రహింస అది ఒకే ఇది కాలుకి దీనికి కాలు కట్టేసి తర్వాత ఒక 6 నెలలకి. అది ఎందుకంటే ఇలాంటి ఫ్రాక్చర్లు అంత ఈజీగా సెట్ కావు. పెద్ద ఇక్కడ ఏదో బోయికి ఇరిగిపోయింది అనుకోండి, ఈజీ 3 నెలలు రెస్ట్ అంటారు, ఏదో అయిపోతుంది. ఏమనిపిస్తుంది రఘురామ గారు, ఇప్పటికీ ఆ టార్చర్, ఆ నైట్స్ నిద్రపోకుండా మీరు గడిపినవన్నీ గుర్తొస్తాయా? డెఫినెట్గా. అదేమీ వెళ్ళిపోదు మెమరీలోంచి కదా, ఎరేజ్ అయిపోదు. కానీ గొప్పతనం చెప్పినాం ఇది, ఆ ముందు ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఏమింత మార్పు రాలేదు, ఏంటది ఆ ముందు తర్వాత ఎక్కువైపోయిందా? ఇంకా అంటే ఏదో అంటారు చూసారా, తలుపేసి కొడితే అన్నట్టుగా ఎక్కువైపోయింది. ఏంటది అంటే సహజంగా అదే వ్యక్తిత్వం నుంచి వచ్చింది, అది పోదా? డెఫినెట్గా పోదు. అది డెఫినెట్గా ఆ తర్వాత నేను నోరు మూసుకుంటానని అనుకున్నారు. పేపర్లో కూడా ఏదో సుప్రీంకోర్టు చెప్పింది అసలు నోరే తెరవకూడదని అని కూడా వాళ్ళే రాసేసుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నేను చదువుకున్నాను. నా దెబ్బలో మీడియాకి చూపెట్టొద్దని చెప్పారు. సో నేను అందుకనే అప్పుడు మాట్లాడినప్పుడు నా కాళ్ళు కనపనిచ్చేవాను కాదు. అంటే ఆ దెబ్బ, మీ దెబ్బకి పట్టాభను అరెస్ట్ చేస్తుంటే బట్టలు వీడియో చొక్కా అంతా విప్పి ట్రౌజర్ తీసి ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను కస్టడీకి, ఏమన్నా చిన్న మచ్చ ఉన్నా కూడా వాడితే బాధ్యత. ఎంత భయభ్రాంతులకు గురి చేసేసారు. దారుణండి, అలా మనుషులు కాదు వాళ్ళు. అంటే ప్రభుత్వం చేయాల్సిన ఎంపీని తీసుకుని వెళ్ళి ఆ రకంగా దేశంలో ఇప్పుడు గమ్మత్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అంతా తెలుసు. అప్పుడు మేము రెగ్యులర్గా, ఆ తర్వాత బికమ్ క్వైట్ క్లోజ్. నా కష్టం ఆయన రెస్పాండ్ అయ్యారు, అన్నీ తెలుసు, జరిగిందంతా తెలుసు. అయినప్పటికీ సునీల్ ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు అనేది $1 బిలియన్ క్వశ్చన్. మీరే చెప్పాలి ఏంటి ఇంకా, అంటే ఏం అడ్డుకుంటుంది అని. అంటే ఆయన ఓట్ల గురించి ఏమో రకరకాల సిగ్నల్ వెళ్తుంది కదా రఘురామ. పార్టీలో కీలకమైన నేతగా ఇప్పుడు మీరుండి ఎమ్మెల్యే అని, నేను ఉండి ఎమ్మెల్యే కన్నా మీరు అంతకన్నా పెద్ద స్థాయి చేశారు, అంతకన్నా పెద్ద స్టేజ్ ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. మీలాంటి వాళ్ళ విషయంలోనే ఈ డిలే సమ్హౌ ఐ డోంట్ అంటే అది నా గురించి అని కాదు. అది బహుశా అతను సెల్ఫ్ పోర్ట్రేలు, నా వెనక ఇంతమంది దళితులు ఉన్నారు, నేను చిటికేస్తే ఓట్లు వస్తాయని ఏదైనా మరి రావాలి కదా. మొన్న ఎలక్షన్ అటేసాడు కదా చిటికి, అదే అంటున్నా, ఎలక్షన్ ముందు అటేసాడు చిటికి, ఏమొచ్చింది రాలేదు కదా. సో